అవునా లేదా? మీ అందరికి క్వశ్చన్స్ ఉన్నాయా లేవా? యవ్వనస్తులైన పిల్లలు కూడా నేను అడుగుతున్నా. చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటికి సరిగ్గా సమాధానం వెతుక్కొని విశ్వాసాన్ని బలపరుచుకోవడం ఒక పాయింట్ అయితే, అర్థం కాని ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నప్పుడు అర్థాంతరంగా దేవుణ్ణి వదిలేయడం ఇంకొక పాయింట్. అర్థమైందా నేను చెప్పింది? ఈ 2 వేలోనూ ఏ వేలో ఎక్కువ మంది వెళ్తున్నారు? రెండో దాంట్లోనే. నీకు కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు వాటికి సమాధానం దొరకలేనప్పుడు నువ్వు దేవుడిని వదిలేస్తావు కొన్నిసార్లు. దేవుడి మీద సంపూర్ణంగా విశ్వాసం చూపించలేవు కొన్నిసార్లు. నాకు ఆగూరు ఎందుకు అంతగా నచ్చాడంటే, ఎందుకు ఆగూరుని నేను చాలా గొప్పగా చూడగలుగుతున్నానంటే, తను ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా దేవుని సార్వభౌమాధికారానికి తలదించాడు. దేనికి? సార్వభౌమాధికారం. ఇక అది ఇంక అద్భుతమైంది. ఇక ఆయన ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు, ఏదైనా ఆపాలనుకుంటే ఆపుతాడు, ఏదైనా జరిగించాలనుకుంటే జరుగుతాడు. అది దేవుని పరిశుద్ధతలోకి వచ్చే అద్భుతమైన లక్షణం, అద్భుతమైన విషయం. దానికి నువ్వు ఎప్పుడైతే తలదించుతావో నువ్వు మనిషి అవుతావు. నేను విశ్వాసం అనట్లే, నువ్వు మనిషి అవుతావు. నువ్వు సాటి మనిషిగా నువ్వు దేవుని గొప్పతనం గ్రహించి, నీలో ఉన్నటువంటి అల్పమైన లక్షణాన్ని కూడా గ్రహించి, దేవుడు బలవంతుడు, నేను ఎప్పటికైనా బలహీనున్నే. దేవుడు అమర్త్యుడు, నేను ఎప్పటికైనా మర్త్యున్నే. దేవుడు అక్షయుడు, నేను ఎప్పటికైనా క్షయమైపోతాను. ఈ లోకంలో క్షయమైపోయే లోకంలో బ్రతుకుతున్నాను. దేవుని బలం ముందు నా బలం నిలబడదు. దేవుని శక్తి ముందు నా శక్తి నిలబడదు. దేవుని పరిశుద్ధత ముందు నా పరిశుద్ధత నిలబడదు. అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది నా కాన్సెప్ట్. ఫస్ట్ ఇది గ్రహించాలి. అలా గ్రహించగలిగినప్పుడు ఆయన సార్వభౌమాధికారం ముందు నీవు తల దించుతావు. దేవునికి భయపడేవాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు. ఆగూరు పలికిన మాటలు మళ్ళీ చెప్తున్నా, మరెక్కడా ఈ ఆగూరు గురించిన సమాచారం మీకు దొరకదు. కానీ ఒక అద్భుతమైన శిష్యత్వాన్ని నేర్పిస్తున్న మాటలు, అద్భుతమైన బోధ చేస్తున్నాడు ఈయన. ఏం చేశాడు అబ్బా అంత అద్భుతమైందని మీకు అనిపించవచ్చు. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కిందకు వచ్చేసరికి అంటున్నాడు 7వ వచనం నుంచి 7వ వచనం, దేవా నేను నీతో 2 నిబంధనలు చేసుకుంటున్నాను ప్రభా. దేవా 2 మనవులు చేసుకుంటున్నాను ప్రభా. రెండు మనవులు, 2 రిక్వెస్ట్లు చేస్తున్నాను ప్రభా. వాటిని నేను చచ్చిపోకముందే నాకు ఇవ్వవా అని అడుగుతున్నాడు. ఓకే, తర్వాత వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరంగా ఉంచు. పేదరికాన్ని, ఐశ్వర్యాన్ని నాకు దయచేయొద్దు. తగినంత ఆహారమే నాకు ఇవ్వవా. ఎందుకంటే ఎక్కువైపోతేనేమో నువ్వెవడని నేను అడుగుతాను, తక్కువైపోతేనేమో నీతి వదిలేసి దొంగిలించి నీకు నేను ద్రోహం చేస్తానేమో. ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? సొలొమోను అడుగుతున్నాడు అనుకున్నారు కదా ఇన్నాళ్ళు. ఎవరు అడుగుతున్నారు? ఆగూరు. చాలా